పేదల ముఖంలో ఆనందం చూడటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని మంత్రి పునరుద్ఘాటించారు. రాజకీయాలు పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను సెలెక్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆయన హనుమకొండ బాలసముద్రంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. పేదవాడికి ఇల్లు ఇవ్వాలని అధికారులకు చెప్పామని పొంగులేటి తెలిపారు. ఇక గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కొంతమందికి మాత్రమే ఇచ్చిందన్న ఆయన 10 ఏళ్ల పాటు ఎవరికీ రేషన్ కార్డులు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వంలో మొదటి విడతలోనే 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్లు వెల్లడించారు మంత్రి పొంగులేటి. పేదవాడి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆడబిడ్డలకి ముఖ్యంగా 2018 నుంచి ఇందాక రాజేంద్ర అన్న చెప్పినట్లు అదిగో అని అట్లా ఏలాడి కట్టి చూపించి రెండోసారి కూడా ఓటేసుకొని మళ్ళీ మూడోసారి మీరు నాకు ఓటేస్తే ఆ చూపించింది మీ ఇంటికి అందిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పారే తప్ప ప్రభుత్వ సొమ్ముని ఖర్చు పెట్టాల్సినంత పెట్టి ఏ పేదవారి కళ, ఏ పేదవారి ఆశ, ఏ పేదవారికి ఒక చిన్న గూడు వస్తుందని ఎదురు చూస్తే 2018 నుంచి కట్టనైతే కట్టారు, కట్టిని 2 సార్లు పీక్కుపోయారు. అయినా ఆ పేదవాడి కళ ఆనాటి ఇవ్వకపోతే మీ అభిమాన నాయకులు స్థానిక శాసనసభ్యులు రాజేంద్రన్న పదే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర, నా దగ్గర ఆనాటి ప్రభుత్వము కట్టింది ఎందుకు ఇయ్యలేదయా అంటే 2 కారణాలు అర్థమైంది నాకు. ఒక కారణం, ఆనాటి ప్రభుత్వంలో ఎవరైతే పింక్ కలర్ షర్ట్లు వేసుకొని సుమారు 2,000-2,500 మంది దగ్గర ప్రభుత్వం మందే కాబట్టి ఈ 592 నీకిస్తా అని అందిని కాడికి దండుకున్నది ఒక కారణమైతే, ఇక ఓట్ల రాజకీయం కోసం ఈ 592 కుటుంబాలకు ఇస్తే మిగతా కుటుంబాలు మాకు దూరం అవుతాయి. ఈ దూరం అయిన దానికంటే మనం కట్టిని అట్లా చూపించుకుంటా ఇంకా ఒక 20-30 సంవత్సరాలు అదిగో నీ ఇల్లు ఓటా దాంట్లో ఉందని మాయ మాటలు చెబితే నమ్ముతారు అని రెండో కారణమైతే, ఈ 2 కారణాలు దృష్టిలో పెట్టుకొని ఆనాటి ప్రభుత్వం కట్టిన 6 సంవత్సరాలైనా పేదవాడికి ఆ ఇల్లు ఇవ్వలేకపోయింది. ఈ పేదవాడి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి